మనము దేవుని పిల్లలం కాబట్టి, సర్వ సృష్టికైతే దేవుని మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి, ఆయనే మనకు సమస్తమైనాడు కాబట్టి, ఆయన పిల్లలమైన మరి మనం ఎలాగ ఉండాలంటే బహు ధైర్యము కలిగిన వారు మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తోమా చూసినట్లయితే ఎటువంటి వాడంట, ధైర్యం కలిగిన వాడు. వాళ్ళు రాళ్ళతో కొడితే కొట్టనే, యేసు ప్రభుతో కూడా కలిసి మనం కూడా సావడానికి సిద్ధంగా ఉండి మనం వెళ్దాం రండి అని చెప్పేసి బహు ధైర్యం కలిగిన వాడుగా, మరణానికి భయపడిన వాడుగా ఆ మాట ఆయన సెలవిచ్చాడు. చూడండి, మరి మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు కూడా మనము బహుధైర్యం కలిగి ఉండాలి కానీ, ధైర్యంగా ఉండాలి కానీ భయం మాత్రం పడవద్దని మీకు చెప్పడం జరుగుతుంది. ఏ విషయంలో మనం ధైర్యంగా ఉండాలండి? గమనించండి దేవుని పిల్లారా, శ్రమలు సంభవించినప్పుడు ఎలాగంట, శ్రమలు సంభవించినప్పుడు మనము ధైర్యంగా ఉండాలి. మరలా చూసినట్లయితే కనుక ప్రార్థించే సమయం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ప్రార్థించే విషయంలో కూడా బహుధైర్యం కలిగి ఉండాలి.